12వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదవండి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసు ప్రభు దేవుని మందిరంలో ఉన్న కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడు కూర్చోలేదు. ఆయన ఒకరోజు ప్రత్యేకంగా ఆ కానుక పెట్టె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వేసే వాళ్ళందరినీ చూస్తున్నాడు. అందరూ చాలా సొమ్మేస్తున్నారు, బాగా డబ్బులు వేస్తున్నారు. కానీ ఒక ఆమె వచ్చింది. ఆమె చాలా బీదది. రెండోది, ఆమె విధవరాలు, భర్తను కోల్పోయిన స్త్రీ. ఆమెకి లేమిలో ఉందని బైబిల్లో రాయబడింది. బాగా లేమిలో ఉంది అంటే డబ్బులు కూడా సరిగ్గా లేవు, వసతులు కూడా సరిగ్గా లేవు. అట్లాంటి స్త్రీ తన దగ్గర 2 రూపాయలు ఉన్నాయట. ఆ 2 కాసులు తీసుకొచ్చి కానుక పెట్టెలో వేసేసి, వెంటనే ప్రభు చెప్తున్న మాట, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఈమె అందరికంటే ఎక్కువ వేసింది, ఆమె జీవనం అంతయు దాంట్లో పడేసింది అని చెప్పాడు. ఈ బీద విధవరాలు ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఈ కొద్దిగా రాశాడు, ఇంకెక్కడ మనకు కనబడదు. ఈ మత్తయి సువార్తలో కనబడుతుంది, మార్కు సువార్తలో కనబడుతుంది, ఇంకా ఈ 2 చోట్ల తప్ప ఈ కొద్దిగా కనబడుతుంది. ఇంకా ఆమె గురించి ఏ మ్యాటర్ లేదు, అసలు ఏమి లేదు. కానీ ఈమె జీవితంలో నుంచి దేవుడు మనకు పాఠాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. ఒకసారి చూద్దాం అది ఆయన ఏమి నేర్పదలిచాడో చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె జీవితంలో నుంచి మనకి ఏం పాఠాలు నేర్పించదలిచాడో ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వాక్యాన్ని ఒకసారి చదువుదాము. మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వాక్యం ఒకసారి చదవండి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుల్ని పిలిచి వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దయచేసి గమనించండి, యేసు ప్రభు చెప్తున్నాడు ఈమె ఎక్కువ వేసింది అని చెప్తా. ఎందుకు ఆమె గురించి వక్కానిచ్చి చెప్పాడు అంటే ఆమె జీవితాన్ని ఒకసారి చూపిస్తున్నాడు. ఆమె జీవితాన్ని చూపిస్తున్నాడు. ఆమె అంటున్న మాట, ఆమె బీదది. 2, ఆమె ఎవరు విధవరాలు. బీదది, 2 విధవరాలు. అంటే భర్త లేడు, ఆమెకి భర్త లేడు. మీరు ఎవరి జోలికన్నా వెళ్ళండి, కానీ బీదోళ్ళ జోలికి, విధవరాళ్ళ జోలికి మాత్రం దయచేసి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎవరు తోడుకున్నారు? దేవుడితో చలగాటం ఆడినట్లే. వాళ్ళిద్దరితో చలగాటం ఆడితే దేవుడితో చలగాటం ఆడినట్లు లెక్క. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. ఆమె స్థితి ఏందయ్యా అంటే ఆమె చాలా బీదరాలు. బీదోళ్ళకంటే ఎవరైనా లెక్క చేస్తారండి? బీదోళ్ళు అంటే ఎవడన్నా లెక్క చేస్తాడా? నిన్ను ఎవరు లెక్క చేయకపోవచ్చు, బీదోళ్ళని ఎవరు లెక్క చేయకపోవచ్చు, కానీ నిన్ను లెక్క చేస్తున్న ఒకడు ఉన్నాడు. ఆయన సాక్షాత్తు
దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 17:5. కర్తైన దేవుణ్ణి ఎక్కిరిస్తున్నావు అని అర్థం. బీదోల పక్షాన ఎవరు లేకపోవచ్చు, కానీ బీదోల పక్షాన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. మీరు ఇంకొక మాట చదవండి. సామెతలు 19:17. 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. దేవునికే అప్పిచ్చేవాళ్ళట. ఎవరిని కనికరిస్తే? బీదలకు ఇస్తే. బీదలను ఎక్కిరిస్తే ఎవరిని ఎక్కిరించినట్లు? సృష్టికర్త అయిన దేవుని ఎక్కిరించినట్లు. మనం ఎవరికైనా బీదలకు సహాయం చేస్తే ఎవరికి చేసినట్లు? సాక్షాత్తు దేవుడికే అప్పిస్తున్నట్లు. అప్పిస్తే ఏమొస్తుంది? అప్పిచ్చారనుకోండి, అప్పుతో పాటు ఏమొస్తుంది? వడ్డీ వచ్చిందా రాదా? కొంతమంది 2 రూపాయలు వడ్డీ, కొంతమంది 10 రూపాయలు వడ్డీ. మరి దేవుడి దగ్గర ఎంత వడ్డీ వచ్చిందో తెలీదు, కానీ దేవుడు మాత్రం నీ రుణాన్ని ఎప్పుడు ఉంచుకోడు. బీదలకు ఇస్తే దేవునికి అప్పిచ్చినట్లు. ఇంకొక మాట చదువుతారా? 28వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 28:27. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. ఎవరైనా పేదలకు సహాయం చేస్తే వాడికి ఏమి రాదంట? లేమి 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 రాదు, కొదువ రాదు, పేదరికం రాదు, వాడికి దరిద్రత రాదు, లేమి కలుగదు. హల్లెలూయా, హల్లెలూయా. బీదలకు సహాయం చేస్తే, బీదలకు ఇస్తే, బీదలు వెక్కిరిస్తే దేవుడిని వెక్కిరించినట్లు. బీదలకు ఇస్తే దేవుడు మరలా వడ్డీతో సహా ఇస్తాడు. బీదలకు ఇచ్చిన వాడికి దరిద్రత ఎప్పటికీ రాదు. ఇంకొక మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు 10:21 చదవండి. ఒక యవనస్తుడితో యేసయ్య మాట్లాడుతూ చెప్తున్న మాట. యేసు అతన్ని చూచి, నీకు ఒకటి కొదువుగుంది, నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. బీదలకిస్తే ఎక్కడ ధనం కలిగింది? ఎక్కడ? పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. పరలోకంలో నీకు ధనము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ సంపాదించట్లేదు, నువ్వు సంపాదించిన సంపాదన సొమ్మంతా ఎక్కడికి పోతుందట? ఎక్కడికి పోతుంది? పరలోకానికి పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ బీదలతో పెట్టుకోకూడదు. బీదలతో మాత్రం పెట్టుకోకూడదు. ఇంకొకటి, భర్త లేని వాళ్ళతో కూడా పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనలు 68వ కీర్తన 5వ వచనం. 68వ కీర్తన 5వ వచనం. ఒకసారి చూడండి, దేవుడు ఏం చేస్తాడో చూడండి ఒకసారి. కీర్తనలు 68వ కీర్తన 5వ వచనం. తండ్రి లేని వానికి తండ్రియు, విధవరాండ్లకు న్యాయకర్తయ్య ఉన్నాడు. తండ్రి లేని వాళ్ళకి, విధవరాళ్లకు ఆయన న్యాయకర్తయ్య ఉన్నాడు. న్యాయం తీరుస్తాడు. భర్త లేని వారి పక్షాన నిలబడతాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. అందరి ప్రార్థన వింటాడో లేదో తెలియదు, కానీ విధవరాల పక్షం ఖచ్చితంగా ఆయన ప్రార్థన వింటాడు. ఆ బీద విధవరాలు, ఆమె బీదది 2 విధవరాలు. ఒక మాట ఈమె గురించి చెప్పాలి.
ఎప్పుడు యేసు ప్రభు కానుకపేట దగ్గర కూర్చోలా. ఒకవేళ ఇప్పుడు కానుకపేట దగ్గర కూర్చున్నాడు అని అనుకుందాం అనుకో, ఒకవేళ కానుకపేటలో ఉన్నదేమన్నా ఇస్తారా అంటే ఆయనకేమి ఇవ్వరు. ఎందుకంటే ఆయన మందిరంలో భాగమేం కాదు, మందిరంలో పెద్ద కాదు, మందిరంలో ఒకవేళ పెద్ద పాస్టర్ గారా అంటే పెద్ద పాస్టర్ గారు ఏం కాదు. ఆయన సామాన్యంగా వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు. కానుకపేట దగ్గర సపరేట్గా కూర్చొని అందరినీ చూస్తున్నాడు. ఎప్పుడు కూర్చొని ఆయన ఒకసారి ఆ కానుకపేట దగ్గరకు వచ్చాడు. సాక్షాత్తు ఎందుకోసం వచ్చాడయ్యా అంటే కేవలం ఈమె కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈమె గురించి మనకు చెప్పటానికి వచ్చాడు. ఈమె ఎలాంటిదో చెప్పటానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె బేదదే కావచ్చు, భర్త లేని స్త్రీయే కావచ్చు, సాక్షాత్తు ఎవరిని సంపాదించుకుందంటే ప్రభువునే సంపాదించుకుంది. ఎవరిని సంపాదించుకుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త మన దగ్గర ఉంటే మనకి ఇంకేం లోటు? ప్రైజ్ ది లార్డ్. ఆమె పేదది, రెండు ఆమె విధవరాలు. ఆమె స్థితి అట్లాంటిది, కానీ ఆమె స్థితిలోనే ప్రభువుని దగ్గరికి సంపాదించుకోగలిగింది. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆమె గురించి. మార్కు 12:43 చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 43వ వచనం. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఆమె ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. కానుక పెట్టె ఎక్కడ ఉంటుంది? కానుక పెట్టె ఎక్కడ పెడతారు? మందిరంలో పెడతారు, రోడ్డు మీద పెడతారా? కానుక వేస్తుందంటే ఆమె ఎక్కడికి వచ్చిందని అర్థం? మందిరానికి వచ్చిందని అర్థం. ఒకవేళ ఎవరు లెక్క చేయకపోవచ్చు, బీదవాళ్ళు అంటే ఎవరు లెక్క చేయకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం ఆమెను లెక్క చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఎక్కిరిస్తారు. బేదోళ్ళు అంటే అందరూ ఎక్కిరిస్తారు. ఇంకొకటి, పేదరికం కూడా ఒక్కోసారి మనకుంటే మనం కూడా దేవుడిని ఎక్కిరిస్తాం. దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడని నేను ఆయన ఆరాధించాలా, ఏం చేశాడని దేవుని మందిరానికి వెళ్ళాలా అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈమె ఎప్పుడు అట్లా అనుకోలే. మీరు ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదివితే కింద 44వ వచనంలో రాసి ఉంటుంది, ఆమె లేమి కలిగింది అంట. అక్కడ ఉంటుంది. ఒక మాట చదవండి, అక్కడ ఉంది, ఉందో లేదో. ఆమెకేముందంట? తన లేమిలో తనకు కలిగినదంతయు, తన జీవనమంతయు వేసింది. ఆమెకి లేమి ఉంది. లేమి అంటే కొదువ ఉంది. నీకైనా ఇల్లు ఉన్నాయి, నీకైనా చుట్టాపక్కలు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు, ఇల్లు ఉంది, కాస్త ఒక రకమైన హోదా ఉంది, కొంత డబ్బన్నా ఉంది. కానీ ఆమె స్థితి ఏదో తెలుసా? పిల్లలు ఉన్నారో లేదో తెలీదు, భర్త ఉన్నాడో లేదో, భర్త లేడు. విధవరాలని చెప్తున్నా, భర్త లేడు. ఇంకొకటి, లేమి అంటే కనీసం ఆమెకి ఇల్లు కూడా లేదు. డబ్బులు ఏమన్నా ఉన్నాయా అంటే ఆమె దగ్గర ఉంది 2 పైసలు. ఆ 2 రూపాయలు కూడా 2 పైసలు కూడా తీసుకొచ్చి ఆ కానుక పెట్టలో పడేసింది. ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఆమెకేమీ లేదు. కానీ ఆమెకున్న ఒక మంచి గుణం ఏంటంటే ఆమె భక్తి కలిగిన స్త్రీ. ఎవరు ఆమె? భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకే దేవుని మందిరానికి వచ్చి కూర్చోండి. దేవునికి స్తోత్రం. మనం కొంతమంది దేవుడితో కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. నువ్వు నాకేదన్నా చేస్తే నేను నీకేదన్నా చేస్తా, నువ్వు నాకేదన్నా చేస్తే నేను నీ మందిరానికి వస్తాను, ఈ మందిరాన్ని ఈగిపోతే నీ మందిరానికి నేను రాను. ఇది ఏంటంటే దేవుడితో కాంట్రాక్ట్ అన్నమాట. మరి కాంట్రాక్ట్ ముగిసింది అనుకో, ముగిస్తే మళ్ళీ అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. కొంతమంది బిల్డింగ్ కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. ఆ బిల్డింగ్ కట్టడం అయిపోతే ఇంకా ఆడితో పనిలే.
కొంతమంది బ్రిడ్జిల్ కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు, రోడ్డు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. ఆ రోడ్డు వేయటం అయిపోతే పని అయిపోయినట్లే, ఆ బ్రిడ్జి కట్టడం అయిపోతే పని అయిపోయినట్లే. దేవుడితో కాంట్రాక్ట్ కాదు చేయాల్సింది, దేవుడితో ఎప్పుడు అంటు కట్టబడి ఉండాలి, ఎప్పుడు కట్టబడి ఉండాలి. ఆమె కాంట్రాక్ట్ మాట్లాడుకున్న స్థితి కాదు. ఏమీ లేకపోయినా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన దగ్గర ఇంకొక మంచి అలవాటు ఉంది. ఏంటో తెలుసా? ఒకవేళ ఆమె భర్త లేని స్త్రీ అయితే బయట గౌరవం ఉంటుందా? ఎప్పుడన్నా గౌరవం ఉంటుందా? ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలన్నా ఎవరు రానివ్వరు. అలాంటి స్థితిలో ఎవరు ఎక్కిరించినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఆమె వచ్చి మాత్రం దేవుని మందిరంలో కూర్చుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ అందరూ ఎక్కిరించవచ్చు, మనల్ని కూడా చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు. ప్రార్థనకు పోదామంటే ఎక్కిరిస్తూ ఉంటారు. రాత్రి ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను, ప్రార్థన చేద్దామని వెళ్తుంటే పక్కింటి అంటుంది, ఏది నువ్వు కూడా దిగావా అంటుంది. ఏంది ఎక్కడికి దిగేది? వీళ్ళు ప్రార్థన లేదు, ఆమెకేదో సమస్య ఉంది, దేవుణ్ణి అడిగింది పాపం, ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్దేమో అనుకుంది. ప్రార్థన చేద్దామని నేను ఇంటికి వెళ్తుంటే ఆమె పక్కింటామంటది, ఏంది నువ్వు కూడా దిగుతున్నావు అది ఇంట్లో? ఎక్కడికి దిగేది? ఏంది అదైనా బురద లేకపోతే గొయ్య? దేవుణ్ణి అడిగితే తప్పేందండి? దేవుణ్ణి అడిగి ఇంకెవరిని అడుగుతావు? కొంతమంది ప్రార్థనకి రావాలంటే భయం, సిగ్గుపడుతుంటారు, ఏమన్నా అనుకుంటారు ఏమన్నా. ప్రార్థన చేద్దామంటే భయం, బైబిల్ పట్టుకుందామంటే భయం, దేవుని మందిరానికి వద్దామంటే భయం. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. దేవునికి స్తోత్రం. నువ్వేం తప్పు చేయగలరా? తప్పు చేసేవాడు సిగ్గుపడాలా, తప్పు చేసేవాడు భయపడాలా. నువ్వు తప్పు చేయటంలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నా ఎక్కిరించని, ఎవరన్నా ఏమన్నా అనుకోని, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ పక్షమై ప్రభు ఉన్నాడు, నీ పక్షమై ప్రభు మాట్లాడబోతున్నాడు. చాలామంది పేదోళ్ళ పక్షాన ప్రభు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఈ పనులు కనుక చేస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి సంపాదించగలిగితే, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించగలిగితే, నీ పక్షమైన ప్రభు నిలబడును గాక. హల్లెలూయా. నీ పక్షమై ప్రభు నిలబడతాడు. ధైర్యంగా ఉండు, ఏం కాదు. దేవునికి స్తోత్రం. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను. మార్కు 12:43 చదవండి. 12:43. అందరూ వాళ్ళ కలిగిన సమృద్ధిలో నుండి వేశారు. ఈమె కరువులో ఉన్నప్పటికీ ఆమెకు ఉన్నదంతా వేసింది. ఆమె దగ్గర ఉండే 2 కాసులు, ఆ 2 కాసులు దాంట్లో వేసేసింది. మనం అడుగుదాం, అప్పుడు ఆమెకి ఇంకేం కోరికలు లేవా? ఇంకేం అవసరాలు లేవా? చాలామంది అనుకుంటారు, ఒక 2 రూపాయలు ఉంటే ₹1 దేవుడికి వేసి ₹1 మనకు ఉంచుకుందాం. కానీ ఆమె అట్లా అనుకోలే. మొత్తం ప్రభుకి ఇచ్చేసి, మొత్తం ప్రభుకి కానుక పెట్టలా వేసేసేది. ప్రభు చెప్తున్న మాట, ఆమె దగ్గర ఉన్నదంతయు దాంట్లో వేసేసింది. దేవునికి స్తోత్రం. మనలాంటిదే. ఇంకొక మాట ఏం తెలుసా? ఒకవేళ తర్వాత కొడుకులు సంపాదిస్తారా అంటే, ఆ కొడుకులు ఉన్నారు లేదు ప్రభు చెప్పలా. ఒకవేళ భర్త ఉండుంటే భర్త తెస్తాడులే రేపటికి, ఇప్పటికి దేవుడికి వేద్దాములే అని అనుకోవచ్చు. కానీ ఆమెకు సంపాదించడానికి ఓపిక ఉందో లేదో తెలియదు, కొడుకులు ఉన్నారో లేదో తెలియదు, ఉన్న భర్త లేడని బైబిలే చెప్తా ఉంది. ఇక మీదట ఆమె పోషణ ఎట్లా? ఆమె ఏమి ఆలోచించలా, తీసుకెళ్ళి దాంట్లో
పడేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన దగ్గర ఉన్నదంతా వేసిందంటే ఇప్పుడు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు? డబ్బుకా దేవునికా? డబ్బుకా దేవునికా? మనం కానుక ఇస్తున్నామంటే దేవుని మీద ప్రేమ ఉందని అర్థం. మన ప్రేమ వేరు, కానీ ఆమె ప్రేమ నేను చెప్తాను, ఆమెది గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమ? ఆమెది గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కట్ల వేశారు, అందరూ కట్ల వేశారు, కానీ ఆమె ఎంత వేసింది? 2 కాసులు వేసింది. కానీ ప్రభు ఏమన్నాడు? అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ప్రభువు కూడా కావాల్సింది నువ్వు ఇచ్చే కానుక కాదు కావాల్సింది, నువ్వు ఎలా ఇస్తున్నావో కావాలా. నువ్వు ప్రాముఖ్యం కానీ నువ్వు ఇచ్చే డబ్బు ప్రాముఖ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానుక వేయచ్చు. మరి ఆ కానుక ఏం చేస్తారా అంటే దేవుని పని నిమిత్తం ఉపయోగిస్తారు. అదేమన్నా ఆయన తీసుకుంటాడంటే ఆయన ఏమో తీసుకోడు, కానీ దేవుని పని నిమిత్తం ఉపయోగిస్తాడు. కానీ దేవుడు చూసేది నువ్వు ఎలా ఇస్తున్నావో చూస్తాడు, నిన్ను చూస్తాడు. ఆయన నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. కయ్యూను హేబేల్ అని ఒక ఇద్దరు ఉన్నారు. కయ్యూను హేబేల్ అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. కయ్యూనేమో పొలం పంట వేశాడు, హేబేలేమో గొర్రెల మందను కాసుకునేవాడు. ఇద్దరు దేవునికి బలి ఇచ్చారు. కానీ దేవుని బలి ఎవరి బలి తీసుకున్నాడు అంటే హేబేలు బలిని తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? చదవండి ఆ మాట. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వాక్యం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. తన మందలో తొలుచూలు పుట్టిన, జాగ్రత్త గమనించాడు, తొలుచూలు పుట్టిన వాటిలో మొదటిది తెచ్చెను. చాలా జాగ్రత్తగానండి. యెహోవా హేబేలును అతని అర్పణను, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. హేబేలును, ముందు దేవుడు చూసింది హేబేలును చూశాడు, తర్వాత అతని అర్పణను చూశాడు. దేవుడు కోరుకునేది నీ అర్పణ కాదు, ముందు నిన్ను చూస్తాడు. ఎట్లా ఇస్తున్నావు అది చూస్తాడు. ఎందుకు ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, దేనికోసం ఇస్తున్నావు, దేవుడు అది చూస్తాడు. తర్వాత నువ్వు ఇచ్చిన దాన్ని చూస్తాడు. దేవుడు యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ముందు దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు, తర్వాత అతని అర్పణను లక్ష్య పెట్టాడు. బైబిల్లో రాయబడింది హేబేలు నీతిమంతుడయ్యాడు. హల్లెలూయా. హేబేలు ఏమయ్యాడు? మంచోడైపోయాడు, పాపం లేనివాడయ్యాడు. హేబేలు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అర్పణ ఇస్తే హేబేలు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు, మంచోడిగా తీర్చిదిద్దబడ్డాడు, పాపాలన్నీ తొలగించబడ్డాయి. నీ అర్పణ పాపాలు తొలగించబడాలి. ఇంకొక ఆమె ఉంది, ఆమెకు కూడా పాపం భర్త లేడు, ఒకే ఒక పిల్లోడు ఉన్నాడు, కట్లేరుకుంటా ఉంది. పాస్టర్ గారు వెళ్ళాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అంత కరువు వస్తూ ఉంది, కరువు తాండవిస్తూ ఉంది, నాకు పోషణ ఎట్లా, నాకు అన్నం ఎట్లా అంటే, కొన్నాళ్ళు దేవుడు లోయలో ఆగమన్నాడు. లోయలో ఉండు, కాలువ వస్తూ ఉంటుంది, ఆ కాలువలో నీళ్ళు తాగుతూ ఉండు, నేను కాకుల ద్వారా ఆహారం పంపిస్తా, రొట్టె మాంసం పంపిస్తా, తింటూ ఉండను. కాకు వస్తూ ఉంది, రోజు రొట్టె ఇస్తూ ఉంది, మాంసం ఇస్తూ ఉంది, తింటూ ఉన్నాడు. 3 పూటలు తింటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆ నీళ్ళు తాగుతున్నాడు. ఆ చెరువు ఎండిపోయింది, ఆ కాలువ ఎండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు, మరి చెరువు ఎండిపోయింది, ఎక్కడికి వెళ్ళమంటావు అంటే, అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె కూడా వెదూరాళ్ళు, అక్కడికి బొమ్మన్నాడు. ఈలోపు ఆమె కట్లేరుతా ఉంది, ఊరు బయటకు వచ్చి కట్లేరుకుంటుంది. కొద్దిగా పిండి ఉంది, 2 రొట్టెలు అయ్యేంత పిండి ఉంది, ఆ 2 రొట్టెలు కాల్చుకోవడానికి ఉన్నంత నూనె ఉంది. ఇక ఆ రొట్టె తిని చచ్చిపోదాంలే, ఇక కరువుతో పాటు అందరూ చస్తున్నారు, మనం కూడా చద్దామని
కట్టెలు ఏరుకుంటుంటే పాస్టర్ గారు వెళ్ళాడు. అమ్మా అమ్మా నీ దగ్గర తాగడానికి ఏమన్నా ఉందా అంటే, ఆ నీళ్లు ఉన్నాయ్యా తెస్తానంది. తేటానికి పోయింది. పోతుంటే ఆపాడు. అమ్మ ఆగొక్క నిమిషం అని అన్నాడు. ఏందయ్యా అన్నాడు. నీ దగ్గర తినటానికి ఏమన్నా ఉందా అని అన్నాడు. అవునయ్యా తినటానికి ఉన్నాయి కానీ 2 రొట్టెలు ఉన్నాయి, అవి కాల్చుకోవడానికి నూనె ఉంది, ఇంకేం లేదు. ఆయన అంటాడు, పోయి ఒక రొట్టెని తీసుకుని రప్పు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉంది ఎన్ని రొట్టెలు? చదువుతారా ఒకసారి ఆ మాట? రెండవ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజులు 17 12వ వచనం. పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు. ఈ కొద్దిగా పిండి ఉందయ్యా, చెరకు రొట్టె చేసుకుని తిందామని, ఇక చద్దామని ఒక కట్టెలు ఎరుకోవడానికి వచ్చాను అని చెప్పింది. పాస్టర్ గారు అంటాడు, ఒక రొట్టె ముందు రొట్టెని ఒకదాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు అని అన్నాడు. తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ప్రార్థన చేసి విరిచి ఒక సగాన్ని ఆయన తిన్నాడు, సగమేమో కొడుకు ఇచ్చాడు. ఇంకొక అప్పం ఉంది కదమ్మా, అది నువ్వు చేసుకొని తిని అన్నాడు. చేసుకొని తిని అన్న కాసేపటికి జరిగిన విషయం ఏంటంటే, ఆమె పిండి తీసే కొలది పిండి వస్తానే ఉంది. ఎన్ని సంవత్సరాలు పోషించబడిందంటే, కరువు ఉన్నంత కాలం పాస్టర్ గారు తింటున్నాడు, ఆమె తింటుంది, ఆ పిల్లోడు కూడా తింటాడు. చుట్టుపక్కలంతా కరువు ఉంది, కానీ ఆమె ఇంట్లో మాత్రం కరువు లేదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే, ఆమె దైవజనుని మాటకు లోబడింది. దేవుడు చూసేది నువ్వు ఎలా ఇస్తున్నావో చూస్తాడు. ఆమె ఎలా ఇచ్చిందో చూశాడు దేవుడు. హేబేలు ఎట్లా ఇచ్చాడో చూశాడు దేవుడు. ఈ విధవరాలు ఎలా ఇస్తుందో చూశాడు. లూకా సువార్తలో ఆ మాట ఉంది. ఆమె ఏమన్నాడు చూడండి, ప్రభు ఏమన్నాడు చూడండి. లూకా 4:25, లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వచనం. గొప్ప కరువు సంభవించినప్పుడు సారెపాతులో ఉన్న విధవరాలు యొద్దకే గాని మరి ఎవ్వని యొద్దకును పంపబడలేదు. దేవుడు చూసేదేం తెలుసా? నువ్వు పెడతావో లేదో, నువ్వు పెట్టేదానికి నువ్వా కాదా అని చూస్తాడు. అది దేవుడు చూసేది. నువ్వు ఎలా ఇచ్చావో దేవుడు చూస్తాడు. 2, నువ్వు పెట్టేదానివా కాదా అనేది దేవుడు చూస్తాడు. అంతమంది ఉన్న ఇశ్రాయేలీల్లో దేవుడు ఆమె దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ఆమెకున్న గుణం ఏందో తెలుసా? ఉన్నది పెట్టే గుణం. కొంతమందికి అట్లాంటి గుణం ఉంటుంది. కొద్దిగా ఉన్న దాంట్లో పెట్టే గుణం ఉంటుంది. కొంతమందికి బండలు ఉంటాయి. మనోళ్ళు పెద్దోళ్ళు అంటారు, పిల్లికి బెచ్చం కూడా ఎంగిలి చేతితో కాకిని కూడా తోలరంట. ఎందుకు ఈ చేతుకున్న మెతుకులు ఏమన్నా కాకి తింటదేమోనని. దేవునికి సూత్ర అలా డబ్బు జనానికి చూపించుకోవడానికి, జనానికి నాకు ఇంత ఉందని చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప అది నీకు ఆశీర్వాదాన్ని ఏమాత్రం పొరపాటును కూడా తీసుకురాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం.
మాసిదోనియా సంఘమునకు దేవుని కృపను చూచి మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు నిరుపేదలైనను, అపోస్తలుడైన పౌలు మాసిదోనియా అనే ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు శ్రమలు పడుతున్నారు. శ్రమలు పడుతున్నప్పటికీ కూడా వాళ్ళ దాతృత్వ గుణం గొప్పది. ఏ గుణం అంట? దాతృత్వ గుణం అంటే దేవునికి ఇచ్చే గుణం. ఈయటంలో కూడా కొద్ది కాదు, అడిగితే సమృద్ధిగా ఇస్తారు. వాళ్ళ గురించి రాయబడిన అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, మీకున్నది కొంచెమైనను మీ దాతృత్వ గుణం గొప్పది. ఇంకా చదవండి, ఇంకా ఏముందో చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు? 3వ వచనం. వీళ్ళు ఎలా చేస్తున్నారంట? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మీరు ఇచ్చింది ఎంత ఇచ్చారో తెలుసా? మీకు ఇచ్చిన సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. పరిశుద్ధుల పాలు పంపులు పొందుతాం. పరిశుద్ధులకు చేసే పరిచర్యలో మీరు పాలు పంపులు పొందుతున్నారు. దైవ సేవకునికి పరిచర్య చేస్తున్నారు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు. ఇచ్చే విషయంలో దాతృత్వ గుణం ఉంది. అడిగిన దానికంటే, వాళ్ళకున్న దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. 12వ వచనంలో ప్రభు ఏమన్నాడు చూడండి. అక్కడ 12వ వచనం, కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం. కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం. నువ్వు ఎంత ఎక్కువ ఇస్తే దేవునికి అంత ఇష్టంగా ఉండదట. నువ్వు ఎంత మనస్ఫూర్తిగా ఇస్తావో, నువ్వు ఎంత ఇస్తావో దేవుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడట. దైవ సేవకుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడట. మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమన్నా డబ్బు అడిగావు అనుకోండి, వాడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు అనుకో, పొగుడుతావా తిడతావా? అయ్యా నాకు 1,00,000 రూపాయలు అవసరం, కొద్దిగా నాకు సహాయం చేయి, కొన్ని రోజులు బాగానే మళ్ళీ తిరిగి ఇస్తానన్నాడు. ఆ పోయినోడు 1,00,000 కాక 1,50,000 ఇస్తానన్నాడు అనుకో, నువ్వు వాడిని పొగుడుతావా తిడతావా? దేవుడయ్యా ఆదుకున్నాడయ్యా, సమయానికి అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడయ్యా. దేవుడు నేను ఇంకా దీవించాలయ్యా అంటావా? లేదా దరిద్రుడు నేను అడిగింది 1,00,000 అయితే 1,50,000 ఇచ్చాడు అంటావా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా నువ్వు ఇచ్చే మనస్ఫూర్తిగా ఇస్తే, నువ్వు ఇచ్చిన దానికంటే దేవుడు సమృద్ధిగా నిన్ను ఇష్టపడతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇష్టపడిన దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఈమె గురించి ఇంకొక 4వ విషయం జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. మార్కు 12:44 చదవండి. ఈమె గురించి ఏం రాయబడిందో చూడండి ఒకసారి. తన జీవనమంతయు వేసెనని చెప్పాను. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, ఈమె గురించి రాయబడిన మాట, ఆమె తనకు కలిగినదంతా వేసింది.
తనకు కలిగినదంతా వేసింది. ఆమెకి ఏమైతే కలిగి ఉందో దాన్ని వేసింది. ఆమె గురించి ప్రభు చెప్తున్న మాట, ఆమె జీవనం అంతా వేసింది. జీవనం అంటే బతుకు. అది లేకపోతే మనం ఇంక ఉండలేము. అది లేకపోతే మనం ఉండలేము. బైబిల్లో రాయబడింది, సేవ చేసేవాడు సేవ వలన జీవనం చేస్తున్నాడట. సేవ చేసేవాడు సేవ వలన జీవనం చేస్తున్నాడు. ఎవడన్నా ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, ఉద్యోగం వలన జీవనం చేస్తున్నాడు. పని చేస్తున్నాడు అనుకో, ఆ పని వలన జీవనం చేస్తున్నాడు. ఎవరికన్నా కొట్టుందనుకో, కొట్టు వలన జీవనం చేస్తున్నాడు. ఎవడన్నా పోలీసుడు అనుకో, వాడు ఆ పోలీసు ఉద్యోగం వలన జీవనం చేస్తున్నాడు అని చెప్తారు. అంటే మన బతుకు తెరువు. ప్రభు చెప్తున్న మాట, ఆమె బతుకు తెరువు అంతా, ఆమె జీవితం అంతా దేంట్లో వేసేసింది? కానకబెట్టలేసింది. అంటే ఆమె గురించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తన జీవితం మొత్తాన్ని ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకుంది. సంపూర్ణంగా సమర్పించుకుంది. దేవునికి స్తోత్రం. దేవునికి నువ్వు ఎలా సంపూర్ణంగా సమర్పించుకోవాలా? దేవునికి ఎట్లా సమర్పించుకోవాలా? ఇక్కడ ఒక నాటకం, అక్కడ ఒక నాటకం వేయకూడదు. ఇక్కడ ఒక నాటకం, అక్కడ ఒక నాటకం వేయకూడదు. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఏంటంటే అసలు అది లేకుండా నేను ఉండలేను అని నువ్వు దేన్నైతే అనుకుంటున్నావో దాన్ని దేవునికి ఇవ్వాలి. నిన్ను చెడగొట్టేది అది ఏదైనా, నిన్ను చెడగొట్టేది అది ఏదైనా సంపూర్ణంగా ఎవరికి ఇచ్చేయాలా? దేవునికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది బీడి తాక్కుండా, చుట్ట దాక్కుండా ఉండలేరు. దీన్ని ఎవరికి ఇచ్చేయాలా? ఎవరికి ఇచ్చేయాలా? పాపం చేయకుండా ఉండలేం. ఆ పాపాన్ని దేవునికి ఇచ్చి పడేయాలా? నువ్వు శుద్ధీకరించబడాలి. లోకాశలు ఉంటాయి కొంతమందికి, ఆ లోకాశలు తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేయాల. కొంతమందికి కీడు చేసే బుద్ధి ఉంటుంది, ఆ కీడు చేసే బుద్ధి మొత్తాన్ని ప్రభు దగ్గరికి వదిలిపెట్టేసి పరిశుద్ధుడిగా మార్చబడాలి. సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. కొంతమందికి భక్తిహీనత ఉంటుంది. ఏ హీనత? భక్తిహీనత. భక్తిహీనత అంటే ఏంది? కొంచెం భక్తి ఉంటుంది, కొంచెం భక్తి ఉండదు, సగం సగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తహీనత అంటే అర్థమైంది? రక్తహీనత అంటే రక్తం ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. భక్తిహీనత అంటే భక్తి ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. ఇప్పుడు ఆ భక్తిహీనతని దేవుడికి ఇచ్చేయాలి. నీ సగం సగం భక్తి దేవునికి పనికిరాదు. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణంగా సమర్పించుకోవాలి. పాపపు క్రియలు, శరీర ఆశలు, లోక ఆశలు, లోక స్నేహం, పాపానికి గుడిగట్టేది ఏదైనా, అది కీడు చేసేదైనా, దుష్క్రియలైనా మొత్తం ప్రభు దగ్గర వదిలిపెట్టి సంపూర్ణంగా నువ్వు ప్రభువుకి సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమె సంపూర్ణంగా సమర్పించుకుంది. నేను ఈ గురించి ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. ఇంత చేసింది కదా, ఆమెకి ఏమన్నా ఒరిగిందా? వాక్యాన్ని ఒకసారి చదవండి, మొత్తం చదవండి. 41వ వచనం నుంచి 44 వరకు చదవండి ఒకసారి. రెండు కాసులు వేయగా శిష్యుల్ని పిలిచి జీవనమంతయు వేసినని చెప్పాను. అంతటితో అయిపోయింది.
ఇంకా ఆమెకి ఏమైనా కలిగిందా? ఏమైనా లాభం వచ్చిందా ఆమెకి? ఆ కానుక వేయటం వల్ల ఏమైనా లాభం వచ్చిందా అంటే నీకు ఇక్కడ కనబడలేదు, కానీ కనబడనంత లాభం ఉంది అక్కడ. కనబడనంత లాభం. బైబిల్లో రాయబడింది, ఇయ్యుడి మీకు ఇవ్వబడును, ఇయ్యుడి మీకు ఇవ్వడం. ముందు ఇవ్వండి, మీకు ఇవ్వడం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యంలో ఉంది ఆ మాట. చూడండి, లూకా 6:38. మీరు క్షమించండి, మీరు క్షమించబడతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఆమె అంతటితో అయిపోలా, దేవుడు ఖచ్చితంగా మరలా తిరిగి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇయ్యుడి, మీకు ఇవ్వబడును. మీకు ఇంకొక ఈ గురించి చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, అందరూ కట్లు వేసిన ఆమె ఆ దేవుని దృష్టి ఎవరి మీద పడింది? ఎవరి మీద పడింది? దేవుని మీద. దేవుని దృష్టి ఎవరి మీద పడింది? ఆమె మీద పడిందా లేదా? దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను, ఎప్పుడు కానుక పెట్టె దగ్గర కూర్చోని దేవుడు ఆ కానుక పెట్టె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఎవరి కోసం వచ్చాడు తెలుసా? సాక్షాత్తు ఈమె కోసమే వచ్చి కూర్చున్నాడు. అందుకే పక్కనున్న శిష్యుల్ని భద్రంగా పిలిచి మరీ చూపిస్తున్నాడు. ఆమె ఎక్కువ వేసింది చూడండి అని చెప్తున్నాడు. వాళ్ళకే కాదు, దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. మనకు కూడా చెప్తున్నాడు. సాక్షాత్తు దేవుడే ఆమె కానుక పెట్టె దగ్గరకు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దేవుడే వచ్చి కూర్చున్నాడు, ఆమె కోసం వచ్చి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆమె దృష్టి, ఆమె మీద దేవుని దృష్టి పడింది. రెండోది, ఆమె కోసమే ప్రభు ఆ కానుక పెట్టె దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఆమె గురించి మంచి చెప్పాడా, చెడు చెప్పాడా దేవుడు? మంచి చెప్పాడా, చెడు చెప్పాడా? మంచి చెప్పాడా లేదా? చెడు చెప్పాడా? చెడుగా ఏమి చెప్పలే. ఆమెకి మంచి పేరు కూడా వచ్చింది. మంచి పేరు కూడా వచ్చింది. బైబిల్లో రాయబడింది కదా, నువ్వు ఇక్కడిచ్చేది పరలోకంలో పొందుకుంటావు, ఇక్కడిచ్చేది ఎక్కడ పొందుకుంటావు? ఒకరోజు దేవుడు ఖచ్చితంగా నీకు ఇహమందు పరమందు కూడా ఇస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇహమందు పరమందు కూడా ఇస్తాడు. దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి చాలా సంతోషిస్తాడు, చాలా సంతోషిస్తాడు. అంత తేలిగ్గా పోలా, ఆమె ఇచ్చింది అంత తేలిగ్గా పోలా. ఒకటి ఇచ్చిన దానికంటే దేవుడు మరలా తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 2, ఆమె ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. 3, దేవుని కనుదృష్టి ఆమె మీద పడింది. ఆమె గురించి మంచి సాక్ష్యం వినబడింది. సాక్షాత్తు దేవుడే ఆమె నిమిత్తం కానుక పెట్టె దగ్గరకు వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఇచ్చింది ఏది ఊరక పోదు, ఊరక మాత్రం పోదు. నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు పరలోకంలో పొందుకుంటావు, భూమి మీద కూడా అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, కళ్ళు మేయండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కళ్ళు మేయండి, ప్రార్థన చేద్దాం.